తిడతాడా? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ నువ్వు ఎంతవరకు ఎంతవరకు చంపురా చంపు వచ్చిన వాటి నేను ఇష్టపెట్టుడు అవుతుంది లేకుంటే కొట్టి చంపుతావా? ఏడ్ చేసేస్తావు చేసేస్తాడట తమ్ముళ్ళగా మాట్లాడుతున్నా తమ్ముళ్ళగా రెస్పెక్ట్ లేవు నా బొంగుగా అని చెప్పి అరే బొంగు కొడంగా శేఖర్ తెలుసా అన్నప్పుడు ముడ్డగాడు ఓడేమో అని అంటాడంట. ఇప్పుడు మోహిత్ భాయ్ ఇప్పుడు నీవు మరి ఇప్పుడు నువ్వు రాంగ్ ఎందుకు తీసుకున్నా? ఎందుకు మోహిత్ భాయ్ సాక్ష్యం మంది ఉంది రాజు అయితే ఆయనకి ఫోటో అడుగుతానికి నువ్వు 600 అడిగినావు అంటే మీ అన్న ఎన్నాళ్ళి హింస ఎన్నాళ్ళి రక్తపాతం he who holds the sword he'll bite the sword పైసలు తీసుకుంటాను మోటగాడి పైసలు తీసుకుంటావు. అవు మరి నువ్వు మోటగాడి నువ్వు పైసలు అవు తీసుకుంటావు. మరి అవు మరి పుకాడు ఎందుకు చేస్తారు? మరి పుకాడి అయినప్పుడు మాట్లాడినప్పుడు నేను ఇద్దరు మీరు ఇట్లా అన్నా అంటే నువ్వు అట అవుతావు, వీడికి ఇట్లా అంటే వీడి ఇటు అవుతాడు. ఏది ఇద్దరు వేసినా అంటే అటు అవుతావు. సిక్స్ ప్యాక్ అవ్వు నీదేముంది? నాది బుడ్డా బ్యాగు ఏం బ్యాగు? బుడ్డా 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 పర్సనాలిటీ బుద్ధి ప్యాక్ అన్నట్టు నాకు ఇప్పించింది. నా ఫాలోవర్ తెలుసుకుని నువ్వు బయటకు కూడా వెళ్ళవు తెలుసా? అరే నువ్వు మోతే పని మాటలు బంద్ చేయరా రాజు. కాంప్రమైజ్ అయ్యేది చూడు నువ్వు అంతే. ఒపీనియన్ ఓడరా అడిగిండు, నాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు, మాట్లాడకుండా ఉండు అందరూ. వాళ్ళ మొక్కలు నా సుల్లి పాతలు అన్ని వాడుక మాటలు చక్కగా రాజు, పెద్ద చిన్న తేడా ఎంచుకొని మాట్లాడు. వాళ్ళ మొక్కలు నా సుల్లి పాతలు అన్ని వాడుక మాటలు చక్కగా రాజు, పెద్ద చిన్న తేడా ఎంచుకొని మాట్లాడు. నీవు ఇప్పుడు ఏ దేవి నీవు ఎందుకురా ఏ రాజుగా ఎందుకు అబద్ధాలు మాట్లాడతారా? వాస్తవానికి చెప్పానంటే ఈయన వచ్చేది ఈయనకి తెలియదు, ఈయన వచ్చేది ఈయనకి తెలియదు. రూమ్ లోకి వచ్చేదాకా ఎవరికి తెలియదు. పెద్ద ఇలాఖా మాఫియా నడుస్తున్నారా? నువ్వు కొడంగల్ గుద్దల్దాం చూపెట్టు, నువ్వు జగదేవ్పూర్ గుద్దల్దాం చూపెట్టు, హైదరాబాద్ నడిపోట్టు గుద్దలు దాన్ని చూపేది పెద్ద తీసుమార్కాలు రైలు ఇప్పుడు రమ్మని చూసుకున్నా కొట్టి బయటకు పోతానా ఏమిస్తాడన్నా? నేను ఎందుకు ఇక్కడ ఉంది మరి? నిన్ను నేను దాటనిస్తానా? మరి ఎట్లా నిన్నేమన్నా అంటే ఈయన దాటనిస్తానా కాకని? ఒక 2 నిమిషాలు మీరెందుకు వస్తున్నాడు మధ్యలో? మీరెందుకు వస్తున్నాడు మధ్యలో? సరే సర్లే కాళ్ళు మొక్కలు చెంచాలనుకున్నావా? 5 కోట్ల వారసుని నీ 5 కోట్లు తీసుకు గుద్దలా పెట్టు. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. నీళ్ళు అయిపోలే తెప్పిస్తే ఇప్పుడు బాత్రూమ్ మీద పట్టుకోలే పోనా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్?